నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా రాఖీ ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. వినాయక చవితి సందర్భంగా నర్సరావుపేట గడియార స్తంభం సెంటర్లో కిక్కిరిసిన జన సందోహం. ఒక 1008 మట్టి వినాయకుని ప్రతిమల పంపిణీ. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో బొడ్రాయి సెంటర్లో 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న వినాయక చవితి వేడుకలు. నర్సరావుపేట పెద్ద చెరువులో ఉన్న ఇందిరాగాంధీ బొమ్మ విగ్రహ ప్రహరీ గోడ ధ్వంసం. వర్షంతో వరి నారు మడిపోసిన రొంపిచెర్ల రైతుల కష్టాలు. వినాయక చవితి పండుగ సందడితో గడియార స్తంభం సెంటర్ కి కిరిసిపోయింది. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పట్టణానికి తరలివచ్చి పండుగకు కావలసిన అన్ని రకాల పూలు, పండ్లు, అలంకరణ సామాగ్రి విక్రయాలు ఉత్సాహంగా సాగాయి. ప్రత్యేకంగా మట్టి చిట్టి వినాయక విగ్రహాలు కొనుగోలు చేయడానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దుకాణాల వద్ద రద్దీ అధికంగా ఉంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గణనాథుని కోసం అవసరమైన వస్తువుని కొనుగోలు చేస్తూ సందడి చేశారు. గడియార స్తంభం సెంటర్ మొత్తం కూడా పండుగ వాతావరణాన్ని తలపించింది. పూలు, పండ్లు, అలంకరణ వస్తువులతో నిండి భక్తుల్ని ఆకట్టుకుంది. నర్సరావుపేట పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితిని ప్రజలందరూ చాలా ఇష్టంగా అపురూపంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల ప్రజలందరూ కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక ఆ తర్వాత రేట్లు చూసినట్టయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. పూలు కానీ అవి కానీ ఆకుకూరలు ఇవన్నీ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి రేట్లు. వ్యాపారులు కూడా తమ తమ వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఇబ్బంది ఏమీ లేదండి. ఇక వాతావరణం కూడా అనుకూలిస్తే దేవుడి దయ వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నర్సరావుపేట మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు ఆధ్వర్యంలో 1008 మట్టి వినాయకుని ప్రతిమల్ని ఉచితంగా భక్తులకు అందజేశారు. కార్యక్రమాన్ని నర్సరావుపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ప్రారంభించి గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా వెల్లంపల్లి కేశవరావు ప్రతి సంవత్సరం భక్తులకి వినాయకుల్ని పంపిణీ చేయడం వారి సేవకు నిదర్శనమని తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జరుపుతున్నాం. మరి ఈరోజు మన నర్సరావుపేట పట్టణంలో మా మహాలక్ష్మి చెట్టు దగ్గర శ్రీ కల్పవల్లి సేవా ట్రస్టు మరి వెల్లంపల్లి కేశవరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకుల్ని 1008 విగ్రహాలు మరి ఉచితంగా ఇక్కడ ఉన్న ప్రజలకి, మహిళలకు కూడా పంచడం జరిగింది. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వినాయక చవితి ఉత్సాహంగా అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను వాడుకొని పూజించి ఆయురారోగ్యాలు పొందాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి వినాయకుల్ని వాడాలని ముఖ్యంగా ప్రజలందరినీ, మహిళలందరినీ కూడా కోరుకుంటూ నర్సరావుపేటలో వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలో పలు వార్డుల్లో వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి రాత్రి విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తారు. భక్తులు స్వామివారిని పూజించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించుచున్నారు. कारयेतु शनिध्यानो प्रवक्ष्यामि. गणपति
गणपति बप्पा मोरया। जय बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरया। వినాయక చవితి సందర్భంగా గత 20 సంవత్సరాల నుంచి జొన్నలగడ్డ బొడ్రాయి సెంటర్లో పందిరి వేసుకుని వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తామని బొడ్రాయి సెంటర్ చౌదరి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 3 రోజుల పాటు స్వామివారికి ఉదయం పూట అర్చకులు అనిల్ గురుస్వామితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, సాయంత్రం సమయంలో స్వామి మండపంలో కోలాట ప్రదర్శన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగనే 2వ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 3వ రోజు వినాయకుడిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి 4వ రోజు నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. జొన్నలగడ్డ గ్రామ ప్రజలందరికీ మన వినాయక ఉత్సవం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము 20 సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది. అవును, అందరమే సంతోషంగా ఉంటున్నాం. 21 సంవత్సరాల నుంచి ఈ గణేష్ మహోత్సవం కార్యక్రమాన్ని మనం ఈ 21 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా ఎంతో ఘనంగా పెద్దల సహకారాలతోటి మనం జరుపుకుంటూ రావడం జరుగుతుంది. ఇదే కార్యక్రమానికి పిల్లలు వినాయకుడి మీద భక్తితోటి ఫారెన్ నుంచి కూడా వచ్చి పిల్లలు ఇందులో పాల్గొనడం, వాళ్ళ సేవల్ని ఆ వినాయక మహోత్సవానికి ఉపయోగించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 21 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ జొన్నలగడ్డ బొడ్రాయి సెంటర్లో మనం ఈ గణనాథుడిని విశేషంగా అలంకరించుకొని, అలాగే తగు సాంస్కృతిక కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహించుకొని 4వ రోజు ఈ నిమజ్జన కార్యక్రమం కూడా మనం ప్రతి ఏటా జరుపుకుంటూ రావడం జరుగుతుంది. జొన్నలగడ్డ బొడ్రాయి సెంటర్లో గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ నుండి తెచ్చి పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా గ్రామ పెద్దల సహకారంతో మన బొడ్రాయి సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ఆ యొక్క వినాయకుడి విగ్రహ దాత మక్కెన కోటేశ్వరరావు గౌరీ గార్ల కుమారుడు మక్కెన కళ్యాణ్ చందు, వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కాపాడాలని ఆ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా అన్నదానం దాత కొరిటాల అనిల్ కుమార్ మరియు వారి ధర్మపత్ని హేమలత గారు, వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కాపాడాలని ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా ప్రార్థిస్తున్నాము. నర్సరావుపేటలోని రాకీ కమ్యూనికేషన్స్ సిటీ కేబుల్ కార్యాలయం నందు వినాయక చవితి సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రొంపిచెల్ల మండలంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి పర్వదినాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. రొంపిచెల్లలోని విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక పెద్ద చెరువులో ధ్వంసం చేసిన ఇందిరాగాంధీ బొమ్మ ప్రహరీ గోడను పరిశీలించిన పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరినపూడి అలెగ్జాండర్ 1991లో అన్ని ప్రభుత్వ అనుమతులతో ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహం గురించి ప్రజలకు కానీ రోడ్డు రవాణా కానీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నిన్న గుర్తు తెలియని వ్యక్తులు బొమ్మ ప్రహరీ గోడను పగలగొట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న మున్సిపల్ అధికారుల్ని విగ్రహం గురించి అడగ్గా వాళ్ళు మాకు తెలియదని సమాచారం ఇచ్చారు. విగ్రహ ప్రహరీ గోడ మీద మేము పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయబోతున్నాం. విగ్రహం వద్ద ఇతర పార్టీలకు సంబంధించి ఫ్లెక్సీలు కానీ జెండాలు కానీ పెట్టకుండా చూడాలని అధికారుల్ని కోరుతున్నాం. భారతదేశం కోసం కృషి చేసి చనిపోయిన గొప్ప మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విగ్రహం యొక్క గోడను పగలగొట్టడం మంచి పద్ధతి కాదు. ఇందిరాగాంధీ విగ్రహానికి రక్షణ కల్పించాలని పోలీసులను అధికారుల్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి ఐరన్ లేడీగా ప్రసిద్ధిగాంచిన మన జాతీయ నాయకురాలైన శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఈ ప్రెస్ మీట్ జరుపుతున్నాము. విషయం ఏమిటంటే 1991లో అన్ని రకాల అనుమతులతో ప్రభుత్వ అనుమతులతో ఈ విగ్రహాన్ని ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెద్ద చెరువు 11వ లైన్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇన్ని రోజులు ఎవరు కూడా ఈ విగ్రహం గురించి ఎప్పుడూ
ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భాలు కానీ లేదా రవాణాకి ఏదైనా అడ్డంగా ఉందని కానీ ఎవరు కూడా ఫిర్యాదులు చేయలేదు. కాబట్టి ఎవరికీ అడ్డం లేదు. కాబట్టి ఇందిరాగాంధీ గారి విగ్రహం 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. అయితే నిన్న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ విగ్రహం చుట్టూ ఉన్న చిన్న ప్రహరీ గోడ, అది దేనికి కూడా ఇటు రవాణాకు అడ్డం ఏమి లేదు, కానీ ఆ యొక్క గోడని పగలగొట్టడం జరిగింది. మరి గోడ పగలగొడతారో లేకపోతే ఇంకేదన్నా పగలగొడతారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే మున్సిపల్ అథారిటీస్ వారికి ఫోన్ చేసి అడిగితే వారు మాకు సంబంధం లేదంటున్నారు. మరి సంబంధం లేదు అన్నప్పుడు మరి ఖచ్చితంగా దీని మీద మేము పోలీస్ కేసు ద్వారా ఎవరు నిందితులు ఇది పగలగొట్టారు అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేసే దానికోసం క్రిమినల్ కేసు పెట్టబోతున్నాం. రొంపిచెర్ల మండలంలోని గ్రామాల్లో వరి నారుమడి పోసిన రైతులు వర్షంతో బుధవారం ఇబ్బందులకి గురయ్యారు. వరి విత్తనాలు పోసిన తర్వాత వర్షం రావడంతో మొలకెత్తకుండా మురిగిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన రొంపిచెర్లకి చెందిన వెంకటపతి అనే రైతు సుమారు 15,000 రూపాయలు ఖర్చు చేసి వరి నారుమడి పోసినట్లు తెలిపారు. వర్షంతో వరి నారు చేతికి వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రొంపిచెర్ల మండలం, రొంపిచెర్ల గ్రామం. మేము నిన్న సోమవారం పొద్దున్నే 10 టిక్కీలు 10 ఎకరాలకు నారు పోసాము. అకాల వర్షం వల్ల నిన్న మధ్యాహ్నం కాంతి కురిసిన వర్షానికి నారుమల్లో నీళ్ళు నిలబడి గదిలి నీళ్లు నిలబడ్డాయి. అంతా మురిగిపోయే స్థితిలో ఉంది. 10 టిక్కీలు 11,500 అయినాయి. 15,000 దమ్ము దొక్కినాయి. చల్లినాలకు 2,000, మొత్తం 15,000 దాకా ఖర్చు అయింది. నారు చూస్తేనేమో చేతికి వచ్చే తగ్గలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వినాయక చవితి సందర్భంగా నర్సరావుపేట గడియార స్తంభం సెంటర్లో కిక్కిరిసిన జనసందోహం. ఒక 1,008 మట్టి వినాయకుని ప్రతిమల పంపిణీ. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో బొడ్రాయ్ సెంటర్లో 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న వినాయక చవితి వేడుకలు. నర్సరావుపేట పెద్ద చెరువులో ఉన్న ఇందిరాగాంధీ బొమ్మ విగ్రహ ప్రహరీ గోడ ధ్వంసం. వర్షంతో వరి నారు మడిపోసిన రొంపిచెర్ల రైతుల కష్టాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.